ఒక పరమేశ్వరరావు ప్రవర్తన మీద అతగాడి భార్యకు ఎన్నాళ్ల నుంచో అనుమానం. ఎప్పటికప్పుడు ఆయన వేరే బోట్స్ మీద ఒక కన్నేసి డౌట్ క్లియర్ చేసుకుందామన్నది ఆమె ఆశ. ఆ పని తనే చేస్తే అడ్డంగా దొరికిపోతుంది కనుక సిటీలో ఉండే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని ఆశ్రయించింది. 3 రోజుల్లో మ్యాటర్ ఫినిష్. అనుమానితుడి ఫోన్ ట్యాప్ చేసి అతన్ని ట్రాప్లో పడేసింది ఆ ఏజెన్సీ. నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు సినిమాను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. హీరోయిన్ మనసు తెలుసుకుని టీజ్ చేయాలన్న హీరో గారు వాయిస్ రికార్డ్ చేసే ఒక స్పై టూల్ను టేబుల్ కింద ఫిక్స్ చేస్తాడు. ఆమెను ఆమె మాటల్ని పూర్తిగా చదివేసి తన పని కాని చేసుకుంటాడు. సినిమానే కావచ్చు, చూడ్డానికి సిల్లీగాను అనిపించవచ్చు, కానీ ఒకరి వ్యాసంగంలోకి ఇంకొకరు జొరబడ్డం అనేది క్షమించరాని నేరం. రాజ్యాంగం రాసిచ్చిన రైట్ టు ప్రైవసీ యాక్ట్ ఇటువంటి ఓవర్ యాక్షన్ను అస్సలు ఒప్పుకోదు. అయితే రైట్ టు ప్రైవసీనిచ్చిన రాజ్యాంగమే ఇంకో చేత్తో రైట్ టు ఫ్రీడమ్ను కూడా ప్రసాదించి పుణ్యం కట్టుకుంది. అంటే ఎవరి జీవితంలోకి ఎవరైనా తొంగి చూడొచ్చా? కానే కాదు. ఇలా చేస్తే ఇక వ్యక్తి స్వేచ్ఛకు అర్థం ఎక్కడ? మనదంటూ ఒక లోకం, మనకంటూ ఒక వ్యాపకం, మనకంటూ ఒక అభిరుచి ఆలోచన ఉన్నా వాటిని ఎందుకోసమో ఎవరో హైజాక్ చేస్తుంటే, అది పూర్తి చట్టబద్ధంగా జరుగుతుంటే సగటు మనిషి స్వేచ్ఛగా ఎలా బతకగలడు? ఇది ఎంతవరకు పోయిందంటే భార్యాభర్తల మధ్యన ఉండాల్సిన ప్రైవసీని కూడా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ ద్వారా డిస్ట్రాయ్ జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ అని ఎంత దూరం వెళ్ళిందంటే బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చింది. అంటే ప్రభుత్వాలు నిజంగానే దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామంటే దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఆ ఫార్మాలిటీస్ ప్రకారము అది ఒక లెవెల్ వరకు ఉంటే నిజంగా దేశ భద్రత దృష్టిలో ఇవి జరుగుతుంది అనుకోవచ్చు. కానీ ఈరోజు కామన్ పీపుల్ని కూడా ఫోన్ ట్యాప్ చేసే పరిస్థితికి నెట్టివేయబడిందంటే దీని యొక్క దేశ భద్రతకు ఇవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మనిషి లైఫ్ స్టైల్ను వికాసవంతంగా మార్చి మనల్ని జెట్ స్పీడ్తో ముందుకు నడిపిస్తున్న సాంకేతిక విప్లవం వ్యక్తి స్వేచ్ఛకు మాత్రం స్పాట్ పెట్టేస్తోంది. నువ్వుగా బతికే అవకాశాన్ని నీ నుంచి దూరం చేసేస్తోంది. ఎలాగంటారా? అదే ఫోన్ ట్యాపింగ్. మీ ఇండివిజువల్ స్పేస్లోకి ఎవరో ఎంట్రీ ఇస్తారు. మీకు తెలియకుండానే మీ మాటల్ని దొంగిలిస్తారు. మీకు మాత్రమే సొంతం అనుకున్న సమాచారాన్ని దొంగచాటుగా రికార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ తతంగం చాలా ఈజీగా చట్టబద్ధంగా జరిగిపోతోంది. ఒకప్పుడు జాతి భద్రత కోసం నిఘా సంస్థలు మాత్రమే చేయగలిగే ఫోన్ ట్యాపింగ్ను ఇప్పుడు మన పక్క గలీలో ఉండే ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు కూడా లాగించేస్తున్నాయి. క్రిమినల్ కేసు దర్యాప్తులో నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు రేర్గా వాడుకునే ఫోన్ ట్యాపింగ్ ఫెసిలిటీ ఇప్పుడు చాలా రొటీన్ అయిపోయింది. అవసరం అనుకుంటే కామన్ మ్యాన్ ఫోన్ కూడా ట్యాప్ చేసే రైట్ పోలీసులకు ఉంది. ఒకప్పుడు హోమ్ మినిస్ట్రీ ఓకే చేస్తేనే ఫోన్ ట్యాప్ అయ్యే రోజులు పోయి ఇప్పుడు సాధారణ డీసీపీలు కూడా ఫోన్ ట్యాపింగ్కు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ట్యాపింగ్ ఎంత కామన్ అయిపోయిందో ఒక మాజీ పోలీస్ బాస్ మాటల్లోనే వినండి. Nobody has right to enter into my privacy without reason. నాకు if it is Deshdrohi, Atyankwadi, something like that, somebody who's against the country, then yes. Some I know, I feel that some political parties have also got equipment for phone tapping. This is very bad. It is absolutely invasion of private life of a citizen and it should not be allowed. ఎవరి మీదైనా దేశద్రోహులన్న అనుమానం బలపడితే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పటిష్టమైన సాక్ష్యం ఉంటే తప్ప ఫోన్ ట్యాపింగ్ చేయకూడదన్నది సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్ లైన్స్. ఇంత క్లియర్గా ఉన్న మార్గనిర్దేశకాల్ని మన నిఘా దర్యాప్తు సంస్థలు ఎంత తేలిగ్గా తీసుకుంటున్నాయో తెలిస్తే ఔరా అనిపిస్తుంది. 2G స్కామ్ దర్యాప్తులో ఫోన్ ట్యాపింగే కీలకం. అటు సిబిఐ ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఒక్కడుగైనా ముందుకు వేయలేదు. మీడియా లాబీయిస్ట్ నీరా రాడియాతో తాను జరిపిన సంభాషణలు తనకు తెలియకుండా తస్కరించారంటూ సాక్షాత్తు రతన్ టాటా కోర్టు బెట్లెక్కి నానా యాగి చేశారు. రతన్ టాటా కేసులో ఆయన నీరాతో చేసిన సంభాషణ ఆయన వ్యక్తిగతమే కావచ్చు, కానీ అత్యంత కీలకమైన 1,76,000 కోట్ల 2G కుంభకోణం ఇన్వెస్టిగేషన్లో ఈ సంభాషణ ఎంతో విలువైన ఆధారాలు దొరికాయన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన. దీంట్లో తప్పేమీ లేదని ఇంకా సుప్రీం కూడా చెప్పలేదు. దేశ భద్రత కోసమే వాడాల్సి ఉన్న ఫోన్ ట్యాపింగ్ ఫెసిలిటీ
రాజకీయ పార్టీల నిఘా కోసం మిస్యూజ్ అవుతోంది. ఎత్తులు, పై ఎత్తులు, ఫిరాయింపుల మీద నిఘా పెట్టడం కోసం వైరిపక్షం వారి ఫోన్లను ట్యాప్ చేయడం ఇప్పుడు పొలిటికల్ లైన్లో నడుస్తున్న కొత్త ట్రెండ్. మా ప్రతి అడుగును వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి అంటూ లీడర్లు డంగైపోతున్నారు. ఈ కంప్లైంట్ చేస్తున్న వాళ్లలో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. ఏదైతే ప్రజాస్వామ్యంలో ఈ విధంగా టెలిఫోన్లు ట్యాప్ చేయడం చాలా నీతిమాలిన చర్య, ఇది చాలా దారుణమైన చర్య. ప్రజాస్వామ్య చర్యకే ఇది గొడ్డలు పెట్టి అవుతుంది. ఈరోజు ఈ దేశంలో ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారో వారు ఎవరితో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకపోతే ఈ దేశం ఎక్కడికి పోతా ఉందో అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంది. మన రాష్ట్రానికి చెందినటువంటి పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ఉద్యమకారుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. ఇది పూర్తిగా మరి ప్రజాస్వామ్య వ్యతిరేకము. ఈ రకంగా ఫోన్లు ట్యాప్ చేయడం అనేటువంటిది మరి అన్యాయము. చరిత్ర తిరిగేస్తే కాళ్ల కింద భూమి కంపించిపోయే నిజాలన్నీ ఈ ఫోన్ ట్యాపింగ్ నుంచే పుట్టుకొచ్చాయని చెప్పొచ్చు. అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ వాటర్ గేట్ కుంభకోణం నుంచి మొన్నటి బిల్ క్లింటన్ వైట్ హౌస్ మోనికా లూయిన్స్కి ప్రేమాయణాలన్నీ బయటపడింది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తోనే. ఇక మన దేశంలో దీని కథా కమామిషు చాలా పెద్దదే. మాజీ సమాజ్వాదీ అమర్ సింగ్ కహానీలన్నీ వినిపించింది ఈ ఫోన్ ట్యాపింగ్ లోనే. ఇక శాంతిభూషణ్ సీడీ వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అక్కడ కొన్ని మాటల ముక్కల్ని ఎక్కడెక్కడో అంటించి పుట్టించినవే. 1890లో అంటే 120 ఏళ్ల క్రితమే ఈ ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ పుట్టుకొచ్చింది. 1963లో దీన్ని చట్టబద్ధం చేసిన అమెరికా దాన్ని మరీ మితంగా వాడాలన్న షరతు కూడా విధించుకుంది. FBI కూడా ప్రెసిడెంట్ స్థాయిలో లాబియింగ్ కోసం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ను వాడుకునేది. ఇండియాలో మాత్రం ఇది వేలం వెర్రిగా మారిపోయింది. పోలీసుల సహాయం లేకుండా, చట్టాలతో ప్రమేయం లేకుండా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు కూడా ఫోన్లను ట్యాప్ చేసుకుంటూ తమ వ్యాపారానికి ముడిసరుకుగా దీన్ని వాడుకోవటం విపరీత ధోరణి కాక ఇంకేమిటి? ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాల లోపలికి చొరబడమే అవుతుంది. అతను ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితో ఎంతసేపు ముచ్చటిస్తున్నాడు, అతని మాటల్లో ఉండే వ్యవహారాలు ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అతని వ్యక్తిగత జీవితంలోకి అధికారం లేకుండా చట్ట వ్యతిరేకంగా తొంగిచూడడం లాంటిది అవుతుంది. ఆ ప్రైవసీ హక్కును భంగపరిస్తే రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రాథమిక హక్కులను భంగపరిచినట్టే అవుతుంది. కానీ ప్రైవసీ హక్కుకు ఒక పెద్ద మినహాయింపు ఏమిటంటే నేరం చేయడం. నేరం చేసిన వ్యక్తికి తన గుట్టు రహస్యంగా ఉండాలని కోరుకునే హక్కు లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ మానియా మనిషిని మాయలో పడేస్తోంది. ఇండియాలో సెల్ ఫోన్ల సంఖ్య విచిత్రంగా 80 కోట్లు దాటిపోయింది. లైఫ్ టైం అంతా టాక్ టైంతోనే గడిచిపోతోంది. చిన్న పెద్ద అన్ని లావాదేవీల అవుట్ గోయింగ్ వయా సెల్ ఫోనే. ఈ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్కు అడ్డుకట్ట వెయ్యకపోతే ఎవరి వ్యక్తిగతానికి భద్రత అనేదే ఉండదు. పొలిటీషియన్లను, బిజినెస్ మ్యాగ్నెట్లనే కాదు, కామన్ మ్యాన్ కూడా ట్యాపింగ్ అంటేనే జడుచుకు చచ్చిపోతున్నాడు. రెండు వైపులా పదునున్న కత్తిని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం నిఘా వ్యవస్థలది. కానీ ఆ పని వాళ్ళు బాధ్యతాయుతంగా, వివేకంతో, విచక్షణతో చేస్తారన్న నమ్మకం జనాల్లో మాత్రం లేదు. ఓ గాడ్, సేవ్ అవర్ టాక్ టైం.